క్రైస్తలార్ట్ మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకనికరం కలిగిన నామంలో ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తలార్ట్. లోకంలో పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత ఉన్నది. ఏమని? పెరుగుట విరుగుట కొరకే. అంటే ఎంత అభివృద్ధి చెందుతారో అంతే విధంగా కుప్పకూలిపోతారు. ఇదే విషయము అన్య జనాంగంలో లోకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుని ఎడల, ఆయన యొక్క సంకల్పము ఎడల ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఉద్దేశించింది ఏదైతే ఉందో, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క హృదయము ఏదైతే తీర్మానించిందో ఆ పవిత్రమైనటువంటి తీర్మానము ఖచ్చితంగా జరుగుతుంది. 2 విషయాలని మనము ధ్యానించుకుందాము. ఒకటి, శత్రువులకి దేవుడు చేసే ప్రతిదండన. రెండవది, దేవుని ప్రజలకి దేవుడు చేసే ప్రతిదండన. అంటే దేవుడు తన కోపాన్ని శత్రువుల మీద ఎలా తీర్చుకుంటాడో దేవుని ప్రజల మీద ఎలాగ తీర్చుకుంటాడో. అనగా మనం ఎంతగా అభివృద్ధి చెందుతామో, అంటే అభివృద్ధి చెందితే దేవుడు మనల్ని పాడు చేస్తాడని అర్థమా? కాదు. దేవునిని నమ్ముకొని పాపంలో హెచ్చించుకుంటే, పాపం చేస్తా ఆ పాపాన్ని రోజు రోజుకి పెంచుకుంటా పోతే అటువంటి విషయాల్లో మనల్ని దేవుడు కుప్పకూల్చేస్తాడు. ఆ గర్విష్టి మనస్సుని దేవుడు కకావికలం చేసేస్తాడు. ఎలాగనో చూద్దాము. మొదటిగా శత్రువుల విషయమై చూసినట్లయితే కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 38వ వచనంలో ఈ రీతిగా వాక్యము సెలవిస్తూ ఉంది. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారు ఆ దేశాన్ని విడిచిపెట్టి బయట అడుగుపెట్టినప్పుడు వాళ్ళ యొక్క సంతోషము అంతా ఇంత కాదు. అంతకు మునుపు దాకా ఎవడ్రా మీరు ఎందుకు వచ్చారు నా దేశంలోకి, నా ఇంట్లోకి, నేను పంపిను చేయను, ఇంకొకసారి కనపడ్డారంటే ఒక్కొక్కళ్ళకి ఇక ఈపు విమానం మాత్రం మోగుతుంది అని ఇట్లా బెదిరించినటువంటి మనిషి దండం పెట్టి, మీరు బయటకు పోతేనే నేను నెమ్మదిగా కుదుట పడతా, నేను నెమ్మదిగా ఉంటా, మీరు బయటికి పోండి మొదట అని వేడుకున్నట్లు కనపడతా ఉంటది. నువ్వు వద్దే వద్దు మా దేశంలో. వాళ్ళ సంతోషం ఎలాగుందో చూడండి. దేవుని ప్రజలని ఎంతగా బాధ పెట్టారు. వాళ్ళ కన్నీరు దేవునికి మొరపెడతా ఉంది. వాళ్ళ మూలుగుల శబ్దము ఆకాశం అందున్నటువంటి దేవునికి వినపడతా ఉంది. అంతగా వాళ్ళు శ్రమ పెట్టారు. అంటే వాళ్ళ యొక్క అహంకారం విషయంలో, వాళ్ళకున్నటువంటి గర్వము విషయంలో, పెత్తనం చేసేటువంటి విషయంలో, బానిసల మీద పొట్ట చేత పట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అధికారము చెలాయించేటువంటి విషయంలో వాళ్ళు మనుషులము అనేటువంటి ఆలోచన మర్చిపోయి విపరీతమైనటువంటి అసహ్యాన్ని, ఏహ్యభావాన్ని దేవుని ప్రజల మీద కనపరిచి దేవుని ప్రజల్ని కనీసము జంతువులా కూడా చూడట్లా. అంత శ్రమ పెట్టారు. వాళ్ళ యొక్క అహంకారము, ఆ గర్విష్టి హృదయాలు ఎంతగా వాళ్ళు హెచ్చించుకున్నారో అంతే విధంగా పాతాళానికి దిగిపోయారు. అంతే విధంగా అంతటి భయంకరమైనటువంటి జీవితము అటు శత్రువులకి ఉండొద్దు, దేవునిని అనుసరించేటువంటి వారికి కూడా ఉండొద్దు. మనం మనుషులం, మనం దేవుళ్ళం కాదు. దేవుడు అంతటోడే తగ్గించుకొని మనుషుల మధ్యలో క్రీస్తుగా శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో సంచారం చేసిండు, మన మధ్యలో తిరిగిండు. దేవుడు అంతటోడే. ఏదన్నా ఉంటే చేస్తే ఆయనకు ఉండాలి.
ఆయనకి ఇటువంటి గర్వం కానీ, అహంకారం కానీ, ఇంకోటి ఏదైనా ఉంటే గింటే అది దేవునికే ఉండాలి. మనకెందుకు? మనం ఎంతటోళ్ళం. అది మర్చిపోయి దేవుని ప్రజల మీద ఎంతగా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని తిరుగుబాటు స్వభావంతోటి దేవుని ప్రజల మీద ఇంత కనికరం అని లేకుండా ఎంతగా వాళ్ళని హింస పెట్టారు. అదే బలము, అదే గర్విష్టి హృదయాలు కలిగిన వాళ్ళు దేవుని ప్రజలకి దండం పెడతా ఉన్నారు. 38వ వచనంలో వారు బయలు వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. దేవుని ప్రజలు బయటికి పోతే ఈ ఐగుప్తులు ఏం చేస్తా ఉన్నారంటే సంతోషంతో ఇక పోయిందిరా, ఉన్న కీడంతా పోయింది, చాలు ఇక అని చెప్పనని సంతోషపడతా ఉన్నారు. దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క చెయ్యి, బాధ పెట్టేటువంటి దేవుని చెయ్యి వాళ్ళ మీద బరువుగా ఉండేలకే మోయలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క బరువుని మోయలేకపోతా ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి శాశ్వత కాల కీర్తి కలుగును కాక. స్తుతికి, స్తోత్రానికి మనము అర్పించేటువంటి యెహోవా బలులకి నాలుకతో మనం ఆయనను స్తుతించేటువంటి ప్రతి స్తోత్రానికి దేవుడు అర్హుడు. ఆమేన్. గర్విష్ఠుల గర్వాన్ని అణిచేస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యానము నిర్గమకాండము 15వ అధ్యాయము 5వ వచనం. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. ఏమైతా ఉంది? దేవుని యొక్క శాపం అనేది వచ్చి పడితే రాయి ఎలాగైతే పోయి భూమిని ఆనుకుంటుందో, సముద్రంలో రాయేస్తే మధ్యలో కూర్చుంటుందా? అది సరాసరి పోయి నేల మీద పడుతుంది. ఆ సముద్రపు అడుగు భాగాన ఉన్నటువంటి నేలని తాకుతుంది. అలాగనే ఎంతగా హెచ్చించుకున్నారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే సముద్రపు అడుగు భాగానికి చేరారు. అంటే అంతటి వాళ్ళ యొక్క గర్వం అనేది పూర్తిగా భూమిలో పాతి పెట్టబడ్డది. దేవునికి స్తోత్రం. ఆయన శక్తిమంతుడు, శక్తిహీనుడు కాదు, శక్తిమంతుడు ఆయన. ఆయన ప్రజల్ని బాధ పెట్టినటువంటి వారిని, గర్వంతో తిరిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఈ రీతిగా సముద్రపు అడుగు భాగాన తొక్కేస్తాడు. సముద్రపు అడుగు భాగాన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తొక్కేస్తాడు. ఏమంటా ఉంది లేఖనము? అగాధ జలములు వారిని కప్పితే నాశనం అయిపోయారు, మిగల నాశనం అయ్యారు. రెండవది దేవుని ప్రజలు. దేవుడు ఇంత ఇదిగా శత్రువులకి పగ తీర్చుకున్నాడు కదా, వాళ్ళు చూశారు కదా. మనకి భయం కలగాల. కొన్ని సందర్భాల్లో విశ్వాసులకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు అవి మేలుకైనా కీడుకైనా కావచ్చు. మేలుకు జరిగినాయి అనుకోండి, అరే మనం ఇలాగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి, మనకి అటువంటి భయభక్తులు కలగాలి అని మనం నేర్చుకోవచ్చు. అలాగనే కీడు జరిగింది అనుకో, అరే ఇట్లా ఉండొద్దు, దేవుని ఎడల మనము ఈ రీతిగా నడుచుకున్నట్లయితే ఇదిగో ఇలాగ జరుగుతుంది అనే భయం కూడా ఉండాలి. దేవుని ప్రజలకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కీడు చేస్తా అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 11:17. ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి వారు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. ఏమంటా ఉంది లేఖనం? మనకి అనగా దేవుని ఇశ్రాయేలీయులు, యూదావారు, ఇశ్రాయేలు వారు, వీరు బయలునకు ధూపార్పణము చేసి ఎంత బలాన్ని చూపిండో దేవుడు. అంతటి మహత్కార్యాలను చూసినటువంటి ప్రజలు వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కళ్ళ ముందు, వాళ్ళ శరీరాల ముందు నశించిపోయేటువంటి
మనిషి కంటికి కనపడనటువంటి మనుషుని యొక్క చేతి పని అయినటువంటి దైవాలని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ వెంబడించడంలో కూడా ఎంతగా అంటే దేవుడు చెప్పినటువంటి వాక్యాలను కూడా అయ్యా అయ్యా అని చెప్పనని, అమ్మ బాబు అని చెప్పనని దేవుడు బతిమలాడితే, దేవుడు తన ప్రవక్తలను పంపించి చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్తే వినల. వారు చేసేటువంటి ఈ తిరుగుబాటు ధోరణి ఉంది కదా, ప్రవక్తలేదు మాకు చెప్పేది, మాకు తెలీదా, మేము దేవుని కార్యాలు చూసినాం, ప్రవక్తలు మాకేందుకు చెప్పేది అనేటువంటి ఆ పెడ ధోరణి ఏమైందంటే పెరిగిపోయింది. వాళ్ళ జీవితాల్లో దేవునిని విసర్జించేటువంటి ఆ మనసు అనేది విపరీతమైపోయి, నేను వారిని తప్పక నాశనం చేస్తా అని దేవుడు నిర్ణయించుకొని తన మాటని బయటపెడతా ఉన్నాడు. దేవుడు ఒక మనిషి ఒక తప్పు చేస్తే దేవుడు ఎంబడే నాశనం చేయడు. ఆ మనిషికి సమయం ఇస్తాడు. సమయం ఇచ్చే ముందు చెప్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుని నామమునకు మహిమ. తన ప్రజలకి ఆయన చెప్పకుండా ఏమీ చేయడు. తోవ తప్పి తిరిగేటువంటి వారి విషయంలో ఒకటికి 10 ఒకటికి 1 కాదు, 1కి 10 చెప్పి అప్పుడు కూడా వినకపోతే నాశనం చేయడానికి నిర్ణయించుకుంటాడు. శత్రువులు నాశనం కావాలి కానీ మనం నాశనం కాకూడదు. దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాం కదా, ఆయనకు మహిమ కలగాల, మన ద్వారా ఆయన పేరు కీర్తించబడాల, మనము క్షేమం కలిగి సౌఖ్యం కలిగి దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. అంతకు మించినటువంటి మరొక ఆలోచనలో మనకు రావద్దు. ఎందుకంటే ఆయన యందుండి జీవితము చిన్నాభిన్నం చేసుకుంటే అంతకు మించినటువంటి ఘోరము, శాపము మరొకటి ఉండదు. ఆయనకు వేరుగా ఉండి శ్రమ పడతా ఉంటే, అవును ప్రభు నమ్ముకోలేదు కదా అని మాట్లాడుకోవచ్చు. ఆయనను వెంబడిస్తా ఇబ్బందుల్లో కూరుకుపోతే అది భయంకరమైనటువంటి స్థితి. ఆ స్థితి మనకొద్దు. మనం దీవించబడదాం. శత్రువులని ఆయన మొత్తితే, ఆయన శ్రమ పెడితే మనం చూసి ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ దయగలిగిన పాదముల ఎత్త ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి అనేకుల హృదయాలను నాటి అభిషేకించి ఫలింపచేయమని నీ పరిశుద్ధమగినటువంటి పాద సన్నిధిలో తండ్రి నిలిచి ఈ జీవమగినటువంటి వాక్యమును అయ్యా ఇదిగో తండ్రి మనపూర్వకముగా వెంబడించుచు ఉన్న నీ ప్రజలకు తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో తగ్గించుకొని నీ పరిశుద్ధమగినటువంటి వాక్యానికి తండ్రి విరోధముగా తిరిగినటువంటి శత్రువులకు నీవు తలపెట్టేటువంటి కార్యాలను చూసి నీ యందు తండ్రి భయభక్తులు నిలిపి, నీ యందు తండ్రి ఫలించుటకు, నీ యందు తండ్రి వారి యొక్క విశ్వాసమును వృద్ధి చేసుకొనుటకు మీ కృపను, మీ పరలోకపు వాత్సల్యతను జ్ఞాపకము చేసుకున్నామని ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తూ ఉండగా, మహిమ కలిగిన తండ్రి మరొక మారు ఈ పరిచర్యలో నుంచి, ఈ జీవ మార్గములో నుంచి ఏ ఒక్కరు కూడా తొలగిపోకుండా మీ కృప చొప్పున స్థిరపరచమని, సమస్త మహిమను మీకు ఆపాదించి ఈ పరిచర్యను మీ కృప కలిగిన నామమునకు ప్రతిష్ఠించి మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.